ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. ఈ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఉప్పల్ డిపో, ఉప్పల్ చెరువు కట్ట దాటి వస్తున్నాయి. ఇది మేఫిల్. ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ అయింది, మీ అందరికి తెలుసు. దాని కొరకు టెంపరీగా ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేసినారు ఆ లెఫ్ట్ సైడ్ లో, చెరువు కట్ట దగ్గర. దానికి సంబంధించి కూడా గతంలో మనం వీడియో చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు చేస్తున్న వీడియో వచ్చేసి రూట్ డైవర్షన్ గురించి. రోడ్ క్లోజ్ అయ్యి సుమారు 1 వీక్ అవుతుంది అనుకుంటా. నేను హైదరాబాద్లో లేకుండా అందుకే అప్డేట్ ఇవ్వలేకపోయినా. 7 గంటల 4 నిమిషాలు అవుతుంది టైము, మే 26వ తారీఖు. మొన్న నైట్ నేను వచ్చిన, నిన్న నైట్ నుంచి వీడియోలు కంటిన్యూ చేస్తూనే ఉన్నా. మీరు అందరూ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మన బైక్ రీడింగ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 40,103 పక్కన ఒక నెంబర్ ఉన్నది కదా, ఎస్ 7. రెగ్యులర్గా ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. నాగోలు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఉప్పల్ ఏషియన్ దగ్గర ఈ పిల్లర్ నెంబర్ 16, 17 మధ్యలో ఉన్న లెఫ్ట్ తీసుకొని ఉప్పల్ బాగాయత్ నుండి నాగోల్కి వెళ్ళేవారు. బట్ ఇప్పుడు ఉప్పల్ ఎక్స్ రోడ్కి వెళ్ళాలన్నా, అప్సిగూడకి వెళ్ళాలన్నా, రామంతపూర్కి వెళ్ళాలన్నా ఈ పిల్లర్ నెంబర్ 17 పక్కనే లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక లేఅవుట్ వస్తుంది, దాని పేరే ఉప్పల్ బాగాయత్. బేసికల్గా మేము అందరం కూడా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు నాగోల్ వెళ్ళడానికి ఇదే రూట్ వాడుతుండే. ఇప్పుడు అందరు కూడా ఇదే రూట్ వాడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. దానికి గల కారణం మీ అందరికి తెలిసిందే, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి వర్క్. బస్సెస్ కూడా ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాయి. మేదీపట్నం, ఉప్పల్ ఎక్స్ రోడ్ టు మేదీపట్నం, ఇదిగోండి క్లియర్గా చూడవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కూడా ఒక మంచి బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇది చినిగిపోయిందా, చింపేసినారా, గాలికి ఇరిగిపోతుంది అని కొంచెం రౌండ్గా అయితే పెడుతుంటారు ఎప్పుడు. ఇదిగోండి క్లియర్గా మెన్షన్ చేసి నేను చెప్పిందంతా కూడా ఇందులో ఉంది కదా. ఓకే, ఇక్కడ నుంచి మనము స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం. అరే నేను అటే వెళ్ళాలి నాగోల్ వైపు, బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చూపించడం కొరకు నేను ఇలా స్ట్రేట్ అయితే వెళ్తున్నా. ఇదే ఉప్పల్ ఏషియన్ థియేటర్. ఒకప్పుడు ఏషియన్ ఉండే, ఇప్పుడు దాన్ని సినీవర్స్ మల్టీప్లెక్స్ అని పెట్టేసినారు. వేరే వాళ్ళు తీసుకున్నారు అనుకుంటా, మనకు దాని గురించి అంత డీటెయిల్స్ అయితే తెలియదు. ఇక రోడ్డు వెలుపుకి సంబంధించి ఇక్కడ యాజ్ యూజువల్ ఇంతకుముందుకు ఎంతవరకు అయితే రోడ్ వేసినారో అదే ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ అయితే చాలా ఫ్రీ స్పేస్ ఉంది. ఒకప్పుడు కలకాల ఆడేది బస్ స్టాండ్, ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. క్లియర్గా చూసుకోవచ్చు మీరు, ఒక్కరు కూడా లేరు. ఎందుకు లేరంటే బస్సులు ఆపనప్పుడు వచ్చి ఏం చేస్తారు. అండ్ రైట్ సైడ్ ఉప్పల్ మార్కెట్. ఈ రోడ్ క్లోజ్ వల్ల ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళ బిజినెస్లు అన్నీ కూడా చాలా మూతపడ్డట్టుగానే, చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టుగానే కొన్ని రీల్స్ అయితే నేను చూడడం జరిగింది. ఓకే, వావ్. పిల్లర్ నెంబర్ 9. సుమారు ఒక 10-11 రోజులు నేను బయటికి వెళ్ళిన. ఎక్కడికంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి మనాలి నుంచి లే లడాక్, ప్యాంగాంగ్ లేక్, వాటికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఇదే ఛానల్లో ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక టాపిక్లోనికి వచ్చేసాం. మేజర్ టాపిక్ పిల్లర్ నెంబర్ 7. వావ్, అమేజింగ్, ఇట్స్ ఫీల్ సో గుడ్ టు మీ. నాకైతే ఎంతో హ్యాపీ ఇస్తుంది. ఇక్కడ సైడ్ కూడా పని ప్రారంభించడం కొంచెం స్పీడ్గానే వర్క్ అవుతుంది. నారాపల్లి నుండి అయితే సిపిఆర్ఐ నుండి వర్క్ వస్తూ పిల్లర్ నెంబర్ 98, 99 వరకు వర్క్ వచ్చింది. ఇప్పుడే ఆ వీడియో కూడా షూట్ చేసిన ఇదే ఛానల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ పిల్లర్ నెంబర్ మర్చిపోయినా అనుకోండి. 98, 99 వరకు అయితే వచ్చింది. ఇదిగోండి క్లియర్గా చూడొచ్చు. పిల్లర్ నెంబర్ 6, పిల్లర్ నెంబర్ 5 మధ్యలో ఈ సెగ్మెంట్స్ని ప్లేస్ చేస్తున్నారు. ఇట్స్ ఏ గుడ్ న్యూస్, ఇట్స్ ఏ గుడ్ సైన్ అని కూడా చెప్పొచ్చు. లేట్ అయినా పర్వాలేదు, ఇప్పటికైనా పనులు చేస్తారని సంతోషపడాలి. ఇక లేట్ అయింది అని బాధపడితే మనకేం రాదు కదా. ఇప్పుడైనా కొంచెం స్పీడ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇది తీసుకొచ్చి చాలా రోజులు అయింది, గిడ్డర్ లాంచర్ని. బట్ ఈ సెగ్మెంట్స్ని తీసుకొచ్చినట్టు ఇప్పుడే తొందరగానే ఈ 2 పిల్లర్ల మధ్యలో వర్క్ ఫినిష్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ గురించి ఖచ్చితంగా కమెంట్ చేయండి. పిల్లర్ నెంబర్ 5 అండ్ పిల్లర్ నెంబర్ 6 మధ్యలో వర్క్ జరుగుతుంది. ఇటువైపు నుంచి అటు నారపల్లి వైపు ఇలా వర్క్ 2 సైడ్స్ జరిగితే వర్క్ స్పీడ్ జరిగితే బాగుంటుంది. ఇట్స్ ఏ గుడ్ న్యూస్ ఫర్ మీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ మళ్ళీ స్టార్టింగ్ కొంచెం స్పీడ్ చేసి తర్వాత ఆపేస్తే మళ్ళీ బాధ అవుతుంది. చలో క్లియర్గా మాట్లాడుతున్నాం. ఇది శ్రీకృష్ణ థియేటర్. మా నాయన చిన్న ఉన్నప్పుడు మమ్మల్ని సినిమా తీసుకుపోయిండు. 5 రూపాయల టికెట్, మురారి సినిమా. అది జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి అది. అండ్ సీరియస్లీ అప్పటికి మా నాన్నకు చూపులేదు, పిల్లలు చూడాలి అని. పిల్లల్ని పెంచే విషయంలో మా అమ్మ నాన్న మస్తు కష్టపడి పెంచినారు. ప్రతి అమ్మ నాన్న కష్టపడే పెంచుతారు 100%. అందులో మా అమ్మ నాన్న కూడా ఉన్నారు. మా నాన్నకి చూపే లేదు, కనబడదు. 94 ఆ టైంలోనే చూపు పోయింది. బట్ మా పిల్లలు చూడాలి, అందరు పిల్లలు చూసి మా పిల్లలకి ఎవరు చూపిస్తారని మా నాన్ననే తీసుకుపోయాడు. మా అమ్మ జాబ్ చేస్తుండే అప్పుడు. గ్రేట్ పేరెంటింగ్ అబ్బా. మనం ఎవరినో చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మన తల్లిదండ్రులను చూసి నేర్చుకొని మన పిల్లల్ని పెంచితే చాలు. ఇప్పుడు మా నాన్న లేడు, ప్రభునందు నిద్రించిండు.
అందుకే బాగా గుర్తొస్తుంటాడు ఊపు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ సంబంధించిన పిల్లర్లు. ఇక రోడ్లు అంతా ఏం కలకలాలు ఆడతలేదు. ఇక్కడ నుంచి కూడా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే నాగోల్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లెఫ్ట్ టర్న్ యూజ్ చేస్తున్నట్టుగా అయితే మనకి కనబడుతుంది. ఇగో ఇక్కడ రోడ్డు బంద్ చేసినారు, బట్ చిన్న గ్యాప్ ఇచ్చినారు. ఈ గ్యాప్ లో మన వాళ్ళు పోతున్నారు, ఆ గ్యాప్ లో కూడా మనం పోతున్నాం, ఎందుకంటే వీడియో షూట్ చేయడం కొరకు. ఇదిగోండి లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ నాగోల్ వైపు మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఇదే గల్లీలో. ఇదిగోండి రోడ్ టెంపరీ క్లోజ్. ఎందుకు క్లోజ్ అయింది అంత రాసినారు. వరంగల్ హైవే రోడ్ ఈస్ క్లోజ్డ్ అట్ ఉప్పల్ జంక్షన్ డ్యూ టు ఫ్లైఓవర్ వర్క్. ఓకేనా, ఇట్లా అయితే పెట్టినారు, చిన్న గ్యాప్ ఇచ్చినారు లోకల్ తిరగడం కొరకు. అటు ఇటు వెళ్తున్నారు వస్తున్నారు. ఇక్కడైతే బస్సెస్ ఆగున్నాయి 117 ఇటు చిల్కనగర్ వెళ్తాయి కుషాయిగూడకి. ఆ బస్సెస్ అయితే ఇక్కడ ఆగి ఇటు ఉప్పల్ వైపు వెళ్తున్నాయి. ఇదిగోండి క్లియర్గా కూడా చూస్తున్నారు మీరు. ఇక్కడ జనాభా అంతా కూడా ఇక్కడ బస్ స్టాండ్ లేదు కాబట్టి నడుచుకుంటూ అలా వెళ్తున్నారు. ఇక్కడ ఏదో షాప్ ఉంటుంది భయ, త్రిబుల్ ఏ ఫ్యాషన్ స్టైల్ అనుకుంటా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తుంటాయి, ఈ బ్రోవే అనుకుంటా. ఓకే, మనమైతే ఇటు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏం అప్డేట్ ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. మొత్తం కెమెరా డౌన్ అయింది. ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా లెఫ్ట్ ఉంటుంది, నాగోల్ వైపు వెళ్ళొచ్చు, ఉప్పల్ ఎక్స్ రోడ్కి వెళ్ళొచ్చు, అటు రాజలక్ష్మి థియేటర్ వైపు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ డెడ్ ఎండ్లో బైక్ మనం అయితే ఆఫ్ చేస్తున్నాం. ఇదిగోండి ఇది ఉప్పల్ స్కై వాక్. ఈ స్కై వాక్ కిందనే ఇదిగోండి పిల్లర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు, చూపిస్తా అక్కడ దాకా వెళ్ళి మీకు. ఇక్కడ కొత్తగా ఆటో స్టాండ్ కూడా ఏర్పడ్డట్టుంది. నో ఎంట్రీ వరంగల్ హైవే రోడ్ ఈస్ క్లోజ్డ్ అట్ ఉప్పల్ జంక్షన్ డ్యూ టు ఫ్లైఓవర్ వర్క్ అని ఉంది ఇక్కడ. వావ్, ఇదిగో ఇదంతా ఆటో స్టాండ్ అయిపోయింది ఇప్పుడు. అక్కడ ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర దిగి ఇటు స్కై వాక్ మీద నుంచి వచ్చే వాళ్ళు వస్తున్నారు, అండ్ స్కై వాక్ మీదకి ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. అండ్ ఇట్లా స్కై వాక్ అంత దూరం ఎవరు పోతారు అని ఇట్లా కింద నడుచుకుంటూ వెళ్తున్నారు, అలా నడుచుకుంటూ వస్తున్నారు. ఇదిగోండి క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి ఇంకొక పిల్లర్ అనేది ఏర్పడుతున్నది. యాక్చువల్లీ ఇది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ వస్తుంది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ని కలిపేస్తారు. మళ్ళీ డౌన్ ర్యాంప్ అప్ ర్యాంప్లు ఎక్కడ వస్తాయో మనం చూడాలి. కొంచెం ముందుకెళ్దాం. ఆ రకంగానే హెల్మెట్కే ఉంది కెమెరా, హెల్మెట్ నుండి తీయలేదు. హెల్మెట్ పట్టుకొని అట్లా వెళ్తున్నా. ఇదిగో నీడలో కూడా మీరు చూడొచ్చు, హెల్మెటే అది. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు ఉన్నాయి. ఈ ఉప్పల్ రోడ్ క్లోజ్ అవ్వడం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా? ఇబ్బంది ఏర్పడితే ఏమేమి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు? టైం ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ పిల్లర్ వర్క్ చేసేసి ఇది ఓపెన్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే చుట్టూ తిరగాలి, చాలా టైం పడుతుంది. బేసికల్గా బైక్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక షార్ట్ కట్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. కార్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రెండోది ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతుంటారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి ఇది ఇంకొక పిల్లరు, పైన ఉప్పల్ ఎలివేటెడ్ ఉప్పల్ స్కై వాక్ ఉంది. ఇక్కడ పిల్లర్ ఎట్లా వేస్తారు, దీన్ని లేపేస్తారా లేదా సైడ్ నుండి వేస్తారా అనేది మనం చూడాలి. బట్ లేపేయొద్దు, సైడ్ నుంచి ఎటన్నా పిల్లర్ వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. స్కై వాక్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఒక 2 పిల్లర్లకు సంబంధించి తవ్వినారు, అండ్ ఇంకో 3వ పిల్లర్కి సంబంధించి కూడా ఇక్కడ తవ్వినట్టుగా గమనిస్తున్నాం. ఆల్రెడీ ఈ స్కై వాక్ ఈ మెయిన్ రోడ్ దాటిన తర్వాత ఒక పిల్లర్ కొరకు తవ్వినారు. మనం ఎప్పుడో ఆ వీడియో గతంలోనే చూపించడం జరిగింది, మీరు చూసినారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి ఇది 3 పిల్లర్లకు సంబంధించి గుంతలు తవ్వినారు, అండ్ అక్కడ కూడా ఇంకో గుంత తవ్వినారు. సో 4 పిల్లర్లకు సంబంధించి అని అనుకోవచ్చు. అండ్ కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తా. అక్కడ చూడండి ఇట్లా పైకి వచ్చినాయి సీకులు, అది ఆల్రెడీ ఎప్పుడో తవ్వి కొంచెం గ్రౌండ్ లెవెల్లో పిల్లర్ వర్క్ చేసినారు. అండ్ ఉప్పల్ స్కై వాక్ పక్కనే మీకు పిల్లర్స్ కనబడుతున్నాయి, ఎప్పటి నుండో ఉన్నాయి. ఇవంతా కూడా ఇప్పుడు ఈ గుంతలు తవ్విందంతా కూడా కొత్తగా ఈ రీసెంట్ టైంలోనే క్లోజ్ అయినప్పటి నుంచి తవ్వినాయి. చాలా ఫాస్ట్గానే వర్క్ చేస్తున్నట్టుగా అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఒక 10-11 డేస్ నేను లేను, బట్ ఈ 10-11 డేస్లోనే ఇంత వర్క్ చేసిరంటే ఇంకా స్పీడప్ చేస్తే బాగుంటుంది.
ఇదిగోండి ఇక్కడ కూడా పిల్లర్ కొరకు తవ్వినారు. మొత్తం జేసీబీలు, ఇటాచీలు ఇవన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఆ స్కై వాక్ పైనుండి, ఈ మెట్రో పైనుండి ఇలా పిల్లర్లు వస్తాయి. ఇలా పిల్లర్లు వెళ్ళిపోతూ అటు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి కలుస్తాయి. ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ అయింది. రూట్ డైవర్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఇది రెండో వీడియో. ఇంకొకటి అటు అప్సిగూడ నుండి వచ్చే రూటు ఎటు డైవర్ట్ ఉంటుంది అనేది కూడా ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఆల్రెడీ నాగోల్ నుండి డైవర్షన్ ఎట్లుందని ఒక వీడియో చేసిన నైట్లో, నిన్న నైట్ చూసినారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వచ్చేసి ఉప్పల్ నుంచి డైవర్షన్ ఎటుంది అనేది ఒక వీడియో చేసిన, ఇది కూడా చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తే, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.